ఉంటారంటే మన శ్వాసలో ఉంటారు. అశ్విని దేవతలని ఉంటారు. శ్వాస పీల్చుకోవడం వదలడంలో మన శాస్త్రాలు చెప్తున్నాయి. వాళ్ళేం చేస్తారంటే తదాస్తు అంటారు. మీ కోరికలన్నీ నెరవేర్చబడతాయి. మనకేం కావాలి ఇంకా? డబ్బు సంపద తప్ప ఇంకేం వద్దండి. డబ్బు అంటే డబ్బు వస్తదండి. సంపద అంటే దీంట్లో అన్నీ వస్తాయి. ఆరోగ్యం వస్తది. ఓకే. భార్య పిల్లల ఆనందం వస్తది. సమాజంలో గౌరవం వస్తది. అన్ని రకాలుగా సంపదలో కలిసొచ్చేస్తాయి. ఇక సంపద అంటే అన్నీ వచ్చేసినట్టే. డబ్బు మాత్రం కావాలి. సంపద అనుభవించాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలన్నప్పుడు దాన్ని అనుభవించడానికి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం గానీ, లేకపోతే భార్య పిల్లలు గానీ, సమాజంలో పేరు గానీ ఇవన్నీ సంపద కిందకే వస్తాయి. ఇంకా కొత్తగా మనం కోరుకునే అవసరం లేదు. డబ్బు, సంపద ఈ 2 పదాలను ఉచ్చరించారా ఆటోమేటిక్‌గా మీరు అన్నీ సాధించినట్టే. ఇంతకంటే ఇంకేం లేదు. ఓహ్! ముందు అలవాటు చేయండి. సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు అలవాటు చేయండి. ఒక 15 రోజులో, ఒక 40 రోజులో గట్టిగా అలవాటు చేయండి. అది అలవాటయిపోతుంది. దాని పని అది చేసుకుంటది. మీరు ప్రత్యేకంగా మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మళ్ళీ కాళ్ళు చూడడం గానీ, హ్యాండిల్ చూడడం అవసరం లేదు ఇక. ఆటోమేటిక్‌గా కాళ్ళు తిరుగుతాయి. డ్రైవింగ్ అదే వెళ్ళిపోతది. అలా ఈ సబ్‌కాన్షియస్ మైండ్ మీ యొక్క డబ్బు సంపదకు అలవాటు పడిపోయి మీరు ఏది కోరుకుంటే అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. నిదానంగా అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అండి. డబ్బు సంపాదించడం చాలా ఈజీ.